మంచి కలెక్షన్స్ ఉన్నాయి సార్. మీకు సమ్మర్లో కూడా మన దగ్గర ఎన్నో ప్లాంట్ చాలా కొత్త రకాలు ఆడాయి అనమాట. సో ఈ ప్లాంట్ వచ్చేసి మనకి హౌరోతియా స్ట్రిప్స్ అంటారు. అండ్ బేసిక్ ఏంటంటే మనకి దీన్ని జీబ్రా స్ట్రిప్స్ అంటారు. వచ్చేసి మనకి సేమ్ ఇలాగా స్ట్రిప్స్లో వైట్లో ఉంటుంది అనమాట. ఇది మనకి కంప్లీట్గా సక్లెంట్ వెరైటీ. మీకు హౌరోతియాస్లో ఉన్న దగ్గర చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఇది వచ్చేసి మనకి హౌరోతియా మనకి స్ట్రిప్స్ అంటారు. సో బేసిక్ ఏంటంటే మనం ఎలా అయితే సక్లెంట్ గ్రో చేసుకుంటామో అలాగే వీటిని కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వీటికి కూడా బేబీ ప్లాంట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకి ఒక ప్లాంట్ ఇలా కిందకి వచ్చేస్తుంది కదా, ఇలా మనకి బేబీ ప్లాంట్స్ వీటికి కూడా ఫామ్ అయిపోతాయి. సో బేసిక్గా మనం ఏదైనా కూడా మనము ఒక ప్లాంట్ కొన్నప్పుడు వాటి నుంచి చాలా రకాల ఆ ప్లాంట్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ వచ్చి మన దగ్గర వచ్చేసి మీకు 250 రూపీస్ ఉంటుంది. ఎక్కువ మనకి వాటరింగ్ అంటే చాలా తక్కువ కేర్లో మీరు ఏదైనా ప్లాంట్ అంటే మనకి ఇలా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్ డెస్క్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ వాటరింగ్ కూడా మీకు వీక్లీ వన్స్ అలాగా మనం వాటర్ వేసినా కూడా సరిపోతుంది. ఎలాగో మనకి ఇది క్యాక్టస్ వెరైటీ కాబట్టి మనకి వీటికి వాటరింగ్ ఎక్కువ అవసరం ఉండదు. సో చాలా ఈజీగా ఆఫీస్ మీద కానీ లేకపోతే మనం కాఫీ టేబుల్ మీద టీవీ తెరలో మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. హౌరోతియా స్ట్రిప్స్ అంటారు. సో దీని కాస్ట్